హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రోజుకో కదా. ఈ రోజు వీడియోలో అయితే పనసకాయ కోయబోతున్నాను. కోసి ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను. అమ్మా, నువ్వు ఇలా పనసకాయలు కోయడాలు, ఉల్లిపాయలు తరగడాలు కానీ రోజుకో కథలో చూపిస్తే అసలు ఛానల్ ప్రతిష్ట ఏమోను, వీడియోస్ లో కంటెంట్ ఏదవును. నేను ఒప్పుకోనా? అబ్బా, ముందు మీరు చేయి తీయండి. నాకు తెలుసు ఏం చెప్పాలో. నేను చెప్పేది పనసకాయ గురించి కాదు, ఒక మ్యాటర్ గురించి మన ప్రేక్షకులకి చెప్పాలని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. ముందుగా అయితే ఒక విషయం మీతో చెప్పాలి. ఇది మా అన్నయ్య రాజమండ్రి నుంచి నాకు వెంకటాన్ని పంపించారు. ప్రతి సంవత్సరం పంపిస్తారు, అలాగే ఈ ఇయర్ కూడా పంపించారు అన్నమాట. సో రాజమండ్రి నుంచి వచ్చింది. కోస్తూ మీకు విషయం చెప్పాలని ఈ వీడియో తీస్తున్నాను. కొన్ని రోజుల ముందు అనుకుంటాను, మేము ఒక పని మీద అయితే దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. ఆడికి వెళ్ళిన తర్వాత నేను కొంతమంది అమ్మాయిల్ని అబ్బాయిల్ని చూసాను అనమాట. ఇదేంటి ఇలా ఈ పోలీస్ స్టేషన్లో వీళ్ళు ఉన్నారు, ఏమో లవ్ అఫేర్ ఏమో అనుకొని చెప్పి నేను అనుకున్నాను. కానీ నా కంప్లైంట్ నేను వెళ్ళిన పని చేసుకున్న తర్వాత వచ్చి బయటకు ఉండేప్పటికి ఇంకా ఉన్నారు. ఏంటైందని లేడీస్ కదా అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి చెప్పింది మాట, అక్క ఇలాగా నా ఫోన్లో నుంచి అమౌంట్ కట్ అయిపోయింది, అందుకని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. అంటే ఎంత కట్ అయిపోయిందని అడిగాను. 22,000 కట్ అయిపోయింది అక్క, సడన్గా నాకు మెసేజ్ వచ్చిందంటే నువ్వేం చేసావంటే ఏదో మెసేజ్ వచ్చింది, నేను క్లిక్ చేశాను అక్క అన్నది. కట్ అయిపోయింది, కంప్లైంట్ ఇవ్వడానికే వచ్చాను అక్క, ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్పి అన్నారన్నమాట. ఇప్పుడు వస్తుంది. కట్ అయిపోయింది అక్క, ఏం చేయాలో తెలియట్లేదు నాకు, 22,000. నేను మాట్లాడుతున్నాను. కూర్చోడం కింద కూర్చోడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటది. సో మా ఆయన గారు వాయిస్తారు, నేను మాట్లాడాను, మా ఆయన గారు వాయిస్ లేదండి. ఆడు కోస్తా అన్నప్పుడు కొయ్యకుండా మాట్లాడుతుంటే కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటది కదా, కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఒక్క విషయం ప్రేక్షకులకి కానీ మన చూస్తున్న వ్యూవర్స్కి కానీ నేను చెప్పేది ఏంటంటే, ఏ వ్యక్తి అయినా సరే, బంధువులైనా స్నేహితులైనా మన వాళ్ళు అనుకున్న వాళ్ళైనా సరే మనకి చెప్పే డబ్బులు వేస్తారు. అంతేగాని మీకు అకౌంట్లో ఒక 10,000 ఉన్నా వేసేస్తాను, 20,000 ఉన్నా వేసేస్తామని ఎవ్వరు కూడా ఏ ఒక్క బ్యాంక్ అయినా ఏ ఒక్క వ్యక్తి అయినా మనకు వేయరు. అది మనకు తెలిసిందే కదా. మరి ఎవరో తెలియని వాళ్ళు మనకి డబ్బులు అకౌంట్లో పడిపోయానని వేస్తే ఎలా మీరు క్లిక్ చేస్తారు? మీ అకౌంట్ లో డబ్బులు ఎంత ఉన్నాయి? మళ్ళీ చదువుకున్న వాళ్ళు, పోనీ ఎవరో చదువుకోలేని వాళ్ళు చేశారంటే ఒక మాట. మనకి ఫోన్ పే వచ్చింది, మన అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉందో మనకు తెలుస్తుంది. ఇదివరకు అంటే తెలిసింది కాదు, అప్పట్లో ఫోన్ లో ఎంత ఉందో తెలియదు, ఎంత ఇదేందో అవన్నీ తెలిసింది. కానీ ఇప్పుడు అలా కాదు కదా, తెలుస్తుంది. అది తెలిసి కూడా మన అకౌంట్ లో డబ్బులు పడ్డపోయి మన పొదుపులో ఇంత అమౌంట్ పడిందని చెబుతూ ఉంటే ఎలా మీరు డబ్బులు అకౌంట్ మెసేజ్ క్లిక్ చేస్తారు? సో అటువంటి పనులు ఎప్పుడు కూడా చేయకండి. అవి చేయడం వల్లే చాలా వరకు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఇలా అకౌంట్లోని డబ్బుల్ని మాయం చేసుకుంటున్నారు. వాళ్ళందరూ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. హ్యాకర్స్ని మనమే పెట్టి పోషిస్తున్నాం. ఒక్క విషయం ఏంటంటే, బెట్టింగ్స్ అయినా వేరే ఇతర ఏవైనా సరే ఇతర అమౌంట్లైనా మనం ఒక 10 రూపాయలు వేస్తే 20 రూపాయలు వస్తుంది అన్న మాట అవాస్తవం. అది ఎప్పుడు కూడా ఎక్కడ నమ్మకండి. ఏ ఒక్క వ్యక్తి కూడా మీకు 10 రూపాయలకి 20 రూపాయలు వస్తామనేది రాదు. లాటరీలోనే సరే కొన్ని వేల డబ్బులు, లక్షల డబ్బులు కొల్లగొట్టుకుంటే ఎవడికో ఒకడికి అదృష్టం వస్తుంది. ఆ ఒక్కడ అదృష్టం కోసమని 10 మంది కూడా బాధపడడం కరెక్టేనా? అలాగే బ్యాంకు నుంచి కూడా, బ్యాంకులో డబ్బులు క్రెడిట్ అయ్యానంటే ఎలా క్రెడిట్ అవుతాయి, దేని పరంగా వాళ్ళు క్రెడిట్ మనకు చేస్తారు, అది ముందు ఆలోచించండి. దాన్ని ముందు చెక్ చేసుకోండి. ఇంకా మీకు డౌట్ ఉంటే ఇమీడియట్గా మీ బ్యాంకు ద్వారా మీ బ్యాంకు దగ్గరలోని మీ బ్యాంక్ ఆఫీస్ని కాంటాక్ట్ చేయండి, లేదా కస్టమర్ కేర్కి ఫోన్ చేయండి. అంతేగాని ఈ లింకులు క్లిక్ చేయడం వల్లే సగం మంది కోల్పోతున్నారు, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. సో ఈ అవేర్నెస్ మటుకు ఖచ్చితంగా కావాలి. ఇంకొకటి, బెట్టింగ్స్ గురించి కూడా చాలా వరకు మేము చెప్తూనే వచ్చాం. ఏ బెట్టింగ్ యాప్ కూడా మీకు రూపాయి కూడా ఎక్స్ట్రా పే చేయదండి, మీద డబ్బులు కొల్లగొడుతుంది అంతే. ఎంతమంది పెద్ద వాళ్ళు క్రియేటర్స్ చేసినా సరే అది తప్పే. బెట్టింగ్ యాప్ అనేది చాలా మంది జీవితాలు నాశనం చేస్తుంది ఇప్పటికీ కూడా. అది ఎప్పుడు కూడా మేము అవాయిడ్ చేస్తూనే వచ్చాం. మేము ఏ ఛానల్లో చేసినా సరే బాధపడతాం. మా ఛానల్లో ఒక్కటి కూడా మేము అలాంటివి ప్రమోషన్స్ చేయము, అలాగే నీకు బెట్టింగ్స్ జోలికి కూడా పోము. కాబట్టి మీరైనా సరే ఇక్కడి నుంచి మీరు మారాలి. వాళ్ళు ఎలా మారని మనకు చాలా వరకు అర్థమైపోయింది. కాబట్టి
బెట్టింగ్స్ చేసేవాళ్ళు మారరు, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేవాళ్ళు మారరు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలి, వాళ్ళు డబ్బులు ఇస్తారు. కాబట్టి మీరు మారాలి. ఆ బెట్టింగ్ యాప్స్ అన్నది ఎంత ప్రమాదం మీరు తెలుసుకోవాలి. మీరు క్లిక్ చేయలేనప్పుడు, మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోలేనప్పుడు ఎవరు ఎంత చెప్పినా వాడికి ఆ ప్రమోషన్ డబ్బులు ఎవరు, ఆ ప్రమోషన్ చేయాల్సిన అవసరం వాడికి ఉండదు. ఎవరైనా సరే ప్రాబ్లమ్స్లో ఉన్నారు అని తెలిస్తే నేను ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా సరే ఫ్రెండ్స్ అయినా సరే రావడానికి భయపడతారు. ఎందుకంటే మనల్ని ఎక్కడ ఏమైనా అడుగుతారేమో అని చెప్పేసి మ్యాక్సిమము సాయం చేసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే వేళల్లో లెక్క పెట్టుకోవచ్చు ఎంతమంది చేస్తారో ఏంటి అనేది. కానీ ఎక్కువగా అయితే హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు, సాయం చేస్తారని కూడా మాట ఇచ్చి నిలబెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళు మాట ఇచ్చారని చెప్పేసి నిలబెట్టుకోలేదని చెప్పేసి మనం బాధపడకూడదు. ఎందుకంటే మన చెయ్యి ఇప్పుడు కింద ఉన్నదంటే కిందే ఉండిపోద్దని కాదు, ఎప్పటికైనా పైకి లెగుస్తుందనే ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. అలాగే వెళ్తేనే మన లైఫ్ లో ఎప్పుడు సక్సెస్ అవుతాం. వాళ్ళకి ఇష్టమైతే చేస్తారు, లేదంటే లేదు. మనం ఎక్కువ హోప్స్ పెట్టుకోకూడదు. ఆ హోప్స్ పెట్టుకున్నామంటే మనం ఇంకా అంటే దేనికి పని చేయమని అర్థం. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, ఇలా మన వాళ్ళు అనుకున్న వాళ్ళే చేయరన్నప్పుడు ఎవడో తెలియదు, ముక్కు మొహం తెలియదు, ఒక యాప్ డౌన్లోడ్ చేసేసి వాడు ఒక 100 రూపాయలు వేస్తే మీకు 200 వస్తాయి, ఒక 10,000 వేస్తే మీకు 50,000 వస్తాయి అని అంటే ఎలా నమ్ముతారు మీరు? బెట్టింగ్ యాప్స్ చేసేవాళ్ళు ఒక మాట చెప్పారు. ఏమిటంటే, నేను చేయకపోతే మానేస్తారా అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. నేను చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారండి. నిజమే, మంచిదే, మంచి మాట అన్నారు. కానీ రాజు చెప్పిన దానికి బంట్రోడ్ చెప్పిన దానికి తేడా ఉంటది కదండి. రాజు చెప్పాడు అనుకోండి 100 మంది చేస్తారు. అదే ఆ కింద బంట్రోడ్ చెప్పాడు అనుకోండి, అదే ఒక సాదా సీదా మనిషి ఆలోచిస్తారు, అమ్మో చెయ్యాలా వద్దా అని. అది తప్పే. ఆలోచిస్తారంటే దేని పరంగా ఆలోచిస్తారు అంటే, ఏమో ఇది వీడికి కావాలని చేస్తున్నాడేమో, మనకేం లాభం రాదేమో, ఆడికి లాభం వస్తుందని ఆలోచిస్తారు. అదే రాజు చెప్పాడు అనుకోండి, అది ఆజ్ఞ కింద పాటించి చెయ్యాలేమో, అమ్మో మనకేమన్నా మంచి జరుగుతుందేమో ఆశతో చేస్తారు. రాజు తప్పు చెప్పడు కదా, రాజు ఎప్పుడు నిజమే చెప్తాడు, మంచిగా చెప్తాడు. కాబట్టి అమ్మో రాజు చెప్పాడు అని చెప్పి ఆ బెట్టింగ్ యాప్లు వాడతారు మరి. కాబట్టి ఆ రాజులందరికీ నమస్కారాలు చేస్తున్నాను. ఏంటంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. ఏ ఒక్క రాజు కానీ, ఏ బంట్రోట్ కానీ, ఇంకా సేనాపతి కానీ, ఇంకా ఇలాంటి వాళ్ళు ఎవరు కానీ మీకు ప్రమోషన్ రాజు అన్నామంటే ఒక్కసారి ఆలోచించండి, అతన్ని ఎంత స్థాయిలో నించోబెట్టాము. అది మనల్ని తప్పుతో పట్టినిస్తారు. రాజు అన్నాం అంటే మామూలుగా వాళ్ళు మనలాంటి మనుషులే, కాకపోతే రాజు అని చెప్పి అన్నామంటే వాళ్ళని ఏ స్థాయిలో నించోబెట్టామో, అంటే మనము ప్రజలందరం ఏ స్థాయిలో నించోబెట్టామో అది గుర్తుపెట్టుకొని ఇక్కడి నుంచి అయినా సరే కొద్దిగా అవేర్నెస్ చేయండి. చేయలేదని అని చెప్పట్లేదు, కాకపోతే ఈ బెట్టింగ్ యాప్ల రోజుకి కూడా 1-2 వింటూనే ఉన్నాము, ఇలా చనిపోతున్నారు పిల్లలు అని చెప్పేసి. సో మారరు, కాకపోతే మనం మారితే ప్రేక్షకులకే చెప్పాలి, మన వ్యూవర్స్ కే చెప్పాలి, మీరే మారండి. వాళ్ళు మారరు, వాళ్ళకి ఎందుకు డబ్బులు వస్తున్నాయి, లక్షల్లో వస్తున్నాయి, వాళ్ళకి లక్షల్లోనే. మీరు వాళ్ళు మారరు, లక్షల్లోనే వస్తున్నాయి. మటుకు మారండి. మీ డబ్బుల్నే కొల్లగొట్టి వాళ్ళకి డబ్బులుగా ఇస్తున్నారు, అవతల డబ్బులు దోచుకుంటున్నారు. వీళ్ళకి డబ్బులు పడేస్తున్నారు, వాళ్ళు డబ్బులు దోచుకుంటున్నారు. కేవలం ఎవరి డబ్బులు? మీ డబ్బులు. వాళ్ళకి ప్రమోట్ చేయడానికి ఒక ఫేక్ ఐడిని ఇస్తారట. ఆ ఫేక్ ఐడిలోని చూసారా నాకు ఇప్పుడు 17,000 వచ్చింది, 15,000 వచ్చింది అని చెప్తున్నారు. వాళ్ళే ఒప్పుకున్నారు. నేను చూడగానే షాక్ అయ్యాను. నిజంగా ఇలా ప్రమోట్ చేస్తారా, వీళ్ళు ఏంటి వచ్చేసే అంటారు, వాళ్ళని చూస్తే నార్మల్ సాదా సీదాగా ఉంటున్నారు, ఇటు ఇంత అమౌంట్ వచ్చేస్తుందో గంటకి 2 గంటలకి అని చెప్పేసి చాలాసార్లు ఇతనికి అన్నాను. నేను ఫస్ట్ బెట్టింగ్ యాప్స్ గురించి తెలియలేనప్పుడు చాలాసార్లు ఇతను అడిగాను అనమాట. ఏంటి చూడండి అలా ఫోన్ పట్టుకొని ఉంటారు కదా, కొద్ది బెట్టింగ్ యాప్స్ ఉన్నాయంట కదా చూడండి అని చెప్పి ఆ తర్వాత చెప్పారు. నాకు అప్పటి వరకు తెలీదు, ఆ తర్వాత చెప్పారు మాట, ₹100 పెడితే వస్తుంది, తర్వాత మళ్ళీ అది 100 రూపాయలుగా అవుతుంది. మాయలోకి దూర్చడానికి జోదం అనగా, ఈ బెట్టింగ్ అనగా, అలాగే ఈ జ్యోతిష్యాలు, జాబులు, కొత్తగా ఇదొకటి ట్రెండింగ్ లో ఉందండి, జాబులు అని చెప్తున్నారు. అదే కామెంట్లు ఎందుకు ఆఫ్ చేస్తారు? అలా యూట్యూబ్ లో కామెంట్లు ఆఫ్ చేసి ప్రమోషన్ చేస్తారు కదా, ఆ మహానుభావుల జోలికి వెళ్ళకండి, దాని గురించి మాట్లాడకండి. ఎందుకంటే అలా కామెంట్లు ఆఫ్ చేశారంటేనే ఫ్రాడ్ అయినట్టు. అది ఆ నెంబర్ ఇచ్చేస్తారు డిస్ప్లేలోని, మీరు ఆ నెంబర్ కాల్ చేశారనుకోండి, మీకు అప్పుడు రౌండ్లు ఉంటాయి మాట, అంటే 10,000 20,000 కట్టండి, ఇదన్నీ కట్టండి అని. ఎందుకంటే మేము చెప్పడం అయితే చెప్తున్నాము, కానీ ఇందులో ఒక్కరు మాడినా మాకు సంతోషమే.
కాబట్టి ఈ వీడియో మీకు చెప్తున్నాను. ఒక్కరైనా సరే దీని నుంచి తప్పుకుంటారని చెప్పి మేము అనుకుంటున్నాము. సో ఇదండి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.